మాయ మూడు రకాలు మనల్ని మభ్య పెడుతుంది. ఒక్కొక్కప్పుడు బాబా చెప్పాడు, అది నా నెత్తి మీద ఎక్కి నన్నే ఆట ఆడించడానికి ప్రయత్నం, నాకంటే ఒక్కొక్కప్పుడు పవర్ఫుల్గా పని చేసింది అన్నాడు. మేర బాబాయ్ అన్నాడు, ఒప్పుకున్నాడు మేర మాయని గురించి. దాన్ని మూడు పాత్ర మూడు రూపంలో మన మీద పనిచేస్తుంది. ఏమిటంటే ఏది ఇంపార్టెంట్ అయిందో అది అన్ఇంపార్టెంట్ చేసింది. అది మొదట చేసి పని అది. ఏది ఇంపార్టెంటో దాన్ని అన్ఇంపార్టెంట్ కింద మనల్ని భాగం చేసి మాయలో పెట్టేసి, ఏది అన్ఇంపార్టెంటో అది ఇంపార్టెంట్గా మనల్ని పెట్టింది. రెండో ఒకటి ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్గా చూపించింది మనకి, అన్ఇంపార్టెంట్ ఇంపార్టెంట్గా చూపించింది. ఈ రెండు రకాలుగా మనం మాయ చేస్తుంది. మూడోది కూడా ఇంకో ట్రిక్ ఉన్నది. నువ్వు చేసేది ఏ పని అయితే ఖచ్చితమైనటువంటిది అయిందో, నువ్వు ఏ ఉద్దేశంతో అయితే నువ్వు స్టార్ట్ చేసావో ఆ ఉద్దేశం కాకుండా చేస్తావు. అర్థమైనట్లేదు. అంతా మాయ కోసం అయిపోతే ఏం చేస్తాం మనం? ఏం చేస్తామన్నారు మీరు? ఎవరమ్మా చేస్తాం బాబో అని అడుగుతుంటే అది మర్చిపోతుంది మధ్యలో. అది మర్చిపోతాను మూడో పాయింట్ అర్థం కదా ఇది మర్చిపోతాను సార్. ఇవే పని చేస్తున్నాను. ఇంపార్టెంట్ ఏదైతే అయిందో అది ఇంపార్టెంట్ గా చూపించింది మనకి. ఫస్ట్ మాయ చేసే పని. రెండవది ఏంటంటే ఏది అన్ఇంపార్టెంట్ అయితే అయిందో అది చాలా ఇంపార్టెంట్ రా అనుకో. ఇది రెండు. ఫస్ట్ ఈ ప్రపంచం ఉంది, ఇది ఇల్యూషన్, అశాశ్వతమైనటువంటి. కాబట్టి దీనికి శాశ్వతమైనది లేదు, ఇది సరైనటువంటి కాదని మనకు ఖచ్చితంగా తెలుసు. అంటే ఈ సృష్టి అనేది, ఈ ప్రపంచం అనేది అన్ఇంపార్టెంట్. అది మనకు వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక పాత్ర. దాన్ని అసలు శాశ్వతమైనటువంటిది, మనకు కావాల్సినటువంటిది, మనం చేరాల్సింది ఏమిటి? భగవంతుడు. అదే మనకి అన్ఇంపార్టెంట్. కాబట్టి అన్ఇంపార్టెంట్ అయినటువంటిది ఇంపార్టెంట్ గా మోసం చేసింది. ఇంపార్టెంట్ అనేది ఏదైతే అయిందో అది అన్ఇంపార్టెంట్ ఉంది. దేవుడు వారు మనకి ఎందుకు వచ్చింది? మన ముందు ఈ వ్యవహారం, ఎలా బిడ్డలు వ్యవహారం, మీరు మంచి పెళ్లిళ్ళు ఉద్యోగాలు ఇద్దరు పెట్టి ఎప్పుడో దేవుని గురించి ఇప్పుడు మాట్లాడతాం. తర్వాత ఆలోచిద్దాం, ఖాళీగా అయితే ఇంకప్పుడు ఎప్పుడో చూసుకుందాం, అన్ని లాస్ట్ లో చూసుకుందాం. ఈ రెండు రకాలు కదండి. అది ఇప్పుడు ఎందుకు చెప్తున్నారంటే మూడో రకం ఇంకోటి ఉంది. ఏదైతే దేన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నామో దాని అసలు అర్థం వదిలిపెట్టేసి ఇంకొక అర్థం చెప్పింది. ఇది మూడో రకం మోసం. ఆ మూడో రకం మోసం చేసేదే కర్మ. అందుకు చెప్పాల్సి వచ్చింది మాయ. ఎంత నేనెంత మాయ ఛాయ అయినటువంటిదే మళ్ళీ ఆయన పైన పెడుతున్నారు కదా. అట్లేదు ఏం లేదు. అదే ఆ మాయ అనేది మన మీదే కదా పనిచేస్తాం. మనం అంటే ఆయనే కదా. ఆయన ఎక్కడ తప్పించుకుంటాడు? మరి నిన్న సబ్జెక్ట్ నిన్నటికి వదిలిపెట్టబాకండి. అది ఆయన కంటే ముసుగు తీసేసారు. చేసేటువంటిది ఏదైతే అయిందో దాని ఇంపార్టెన్స్ వదిలిపెట్టి ఇంకొక ఇంపార్టెన్స్ ఇవ్వటం, అది మూడో మోసం. ఇది కర్మకాండల డ్రామా అన్నమాట. మూడో రకమైన మోసం కర్మకాండల డ్రామా. ఏమిటయ్యా ఈ కర్మకాండ ఎందుకు జరిపావు?
యజ్ఞం చేసాము కర్మకాండ. ఫస్ట్ యజ్ఞం చేసింది కర్మకాండ. దీంట్లో అసలు యజ్ఞం చేసేటువంటి ఉద్దేశం ఏమిటంటే యజ్ఞం చేసేవాడు, యజ్ఞం చేయించేవాడు, యజ్ఞంలో చేసేటువంటి వస్తువులు, యజ్ఞం యొక్క ఫలితం భగవదార్పణం. బ్రహ్మే, ఆడు బ్రహ్మే, ఈడు బ్రహ్మే, ఈడు బ్రహ్మే, అంతా బ్రహ్మే అని చేసినట్లయితే ఆ యజ్ఞం యొక్క ఉద్దేశం అది. ఆ ఉద్దేశంతో ఎవడు చేస్తున్నాడు? అది వదిలిపెట్టి మాయ ఏం చేసిందంటే అది బ్రహ్మగారు, ఇది బ్రహ్మగారు, ఇది బొందలు లేదు, ఇది కనుక చేసి లాభం వచ్చేసింది, నీకు పని చేసి దానికి ఇది కలిపి, దానికి అది కలిపేసి, దీనికి కలిపి చేసి అసలు యొక్క ఉద్దేశాన్ని వదిలిపెట్టి వేరే ఉద్దేశం ఏదైతే తీసుకొచ్చి ఇప్పుడు మనం చేస్తున్నామో అది అమ్మగారు మూడో రకంగా ఆడిచ్చే ఆట. దాంట్లో ఆట బొమ్మలం అయిపోయాము. కర్మకాండ కొండలు ఎక్కడా నీకు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అన్నాడు. 7 యొక్క సప్తజ్ఞాన భూమికలు దాటిన తర్వాత ఉన్నాడని నేను కరెక్ట్గా అర్థం చేసుకుంటే కరెక్ట్ అండర్స్టాండింగ్. ఈ కొండ ఎక్కేమయ్యా బాగా కష్టపడ్డావయ్యా నడిచి వచ్చాం, ఆ కొండ ఎక్కేమయ్యా అయిపోయింది, మా చివరికి వచ్చి మోకాళ్ళ పర్వతం దగ్గరికి వెళ్ళాం. ఉందా అండి అది? ఆ మోకాళ్ళ పర్వతం దగ్గరికి వచ్చేవరకు అమ్మయ్యా పర్వాలేదు మనం అనుకునేది తీరింది అనుకున్నాం. మోకాలు పట్టుకుని మోకాళ్ళ పర్వతం ఎక్కడం కాదు, అలా రాతన ఇది కాలనడకతో పోయి వెంకటేశ్వర స్వామిని చూడటం కాదు. సప్తజ్ఞాన భూమికలు దాటి భగవంతుడు చేసినట్టు సరిపోదు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ కొండలన్నింటిని దాటి ఈ కొండలు ఎక్కి దాన్ని దిగటం అనేది మనం అనుకున్నాం. కానీ ఈ భూమికలు దాటేమా మనం? ఉద్దేశం అది కాదు కదా. ఇప్పుడు కోటపక్క అది మేము అక్కడంతా గొడ్లగాజులు ఉన్నారండి. ఆ కోటపల్లి కొండకి మెట్టు పూజ చూస్తాం, మెట్లు పూజ చేస్తామని మొక్కుంటారు. ఆ మెట్లు అర్థం అయినప్పుడు ఎంతైనా ఒక కసి పసుపు కుంకుమ ఈ మెట్టుకు రాసుకుంటాను, అది కసి పసుపు కుంకుమ ఈకి దాని ఇలా రాసుకుంటూ పోతారు. అక్కడ నడువు విరిగిపోతారు. అయితే రేపు పొద్దున మనం కూడా కర్మకాండ చేస్తామని మర్చిపోతున్నారు మీరు. కర్మకాండ మెహర్ బాబా ఎంత చేసినా మనం కర్మకాండలోనే పడుతున్నాం. ఎప్పుడు కర్మకాండలో పడినట్టు ఎప్పుడు నిజం అంటే హారత కర్పూరం మనం హారతి ఇచ్చేస్తున్నాం. హారతులు హారత కర్పూరం వేస్తున్నాం. హారత మనస్వీకారం అంటున్నాం. అయ్యా ఈ హారత కర్పూరం ఏ వస్తువు అన్నా ఏదైనా మిగిలిదేమో కానీ హారత కర్పూరం మాత్రం ఏమీ మిగలకుండా పోయే వస్తువు అగ్నితోటి అది ఒక్కడే వస్తువు. అందుకే హారత కర్పూరం ప్రిఫర్ చేశారు. హారతి మనస్వీకారం. ఈ హారతి ఇస్తున్నాను, నా మనస్సు నన్ను వేధిస్తుంది. హారతి ఎలా అయితే తరిగిపోతుందో నా మనస్సును కూడా అలా తరిగించేటట్టు చేయి బాబా అని మనం హారతి ఇచ్చినట్లయితే హారతి. తన జహాకల్పం తొందరగానే చేసేయండి. ఏమయ్యా ప్రేర్ చేసే హారతి ఇస్తున్నాను సార్ జహాకల్పన అయితే అయిపోయింది. ఇది తంతు. ఎంత పెద్ద మోసం చేస్తున్నాము. నిజంగా చేయాలంటే హారత కర్పూరం అవసరం లేదు. సింబాలిక్ గా చెప్పి నువ్వు హారత కర్పూరం వేసి నువ్వు హారతి ఇవ్వాల్సిన అవసరమే లేదు. నిజం చెప్పాలంటే హారతి మనస్వీకారం. హరించజేయి, నన్ను నా మనస్సును హరింపజేయి బాబా అని చెప్పి నువ్వు అనుకొని మనస్ఫూర్తిగా నీ మనస్సునే హరింపజేసే తలంపుతో చేస్తే అది హారతి. లేకపోతే తాను అంటే హారతి యొక్క అర్థం బాబా ఏదైతే చెప్పాడో దాన్ని వదిలిపెట్టి ఇంకొకటి చెప్పి తంతు. తంతు అంటే వాళ్ళే అనవసరంలో తంతు మనం చేసి తంతు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నారు అంటారు. ఎక్కడి నుంచి పుట్టుకు రాలేదు. ఏ పర్పస్ అయితుందో ఆ పర్పస్ వదిలిపెట్టి ఇంకో రకమైన అర్థం మనం చేసుకున్నట్లయితే తంతు. అలాగే దునెలిగించేశారు గుంట్లపల్లి. ఏదో పుల్లలు తీసుకొచ్చారు, అక్కడ పడేసారు, తలా పుల్ల వేయండి అన్నారు. 2 తీసుకుంటారా, 3 తీసుకుంటారు. పాపం తీసుకుంటారు. ఎందుకంటే ఒకటేస్తే ఒక ఫలితం వచ్చింది, 2 వేస్తే ఇంకా వచ్చింది, 10 వేస్తే ఇంకొక. అయ్యా ఒక పొలం తీసుకొని ఇది ధుని నాలో ఈ వీక్నెస్ ఉంది, బలహీనత,
ఈ బలహీనతను నిన్ను ఈ సమిధ రూపంలో నీకు సమర్పిస్తున్నాను. ఆ సమిధిని నా కోరిక అనేటువంటి ఏ వీక్నెస్ అయితే ఉందో ఆ బలహీనతని నీ మంట ద్వారా నిన్ను హరింపజేయగాక. నువ్వు పుల్లనేస్తే దూని వెలిగించిన అర్థం, పుల్ల వేసిన అర్థం కూడా వస్తుంది. మరి గబక్కన పుల్ల తీసి అందుకు వేసాను, ఇంకో పుల్ల వేద్దాం, 4 పుల్లలు వేస్తే 4 లాభం అని చెప్పండి, తంతు. అదే కర్మకాండం. కొత్తగా రావు కర్మకాండం. ఇది మా యొక్క 3వ భాగం ప్లే. కాబట్టి వాళ్ళు ప్రత్యేకించి అన్నీ కలిపేసి తంతులు స్టార్ట్ అయిపోయింది, ఎక్కువైపోయింది. తంతున మరుగున నిజతత్వాన్ని మరుగునపడుతుంది. అంతే. అక్కడే ఏదో వాళ్ళ రెడ్డి గారు కూడా చెప్పారు, 2 సార్లు చెప్పారు ఈ మాట. పాటలో 2 సార్లు కనెక్షన్లో చెప్పారు. బాబ్జీ లాంటి వాళ్ళు ఎలా రాశారు తెలియదు, పెద్ద చదువుకున్నాడు కదా. ఒకప్పుడు ఆ పాటలు చూస్తే వీడికి ఎంత నాలెడ్జ్ ఎట్లా వచ్చిందో నాకు అనిపిస్తుంది. అతను రాసిన పాటలు ఒకప్పుడు ఏమిటి, మనిషి చూడటానికి మూర్ఖుడే కనపడతాడు, పెద్ద చదువునట్టు కనపడదు. ఈ అర్థం స్ఫురించింది ఇతనికి. అందువల్ల భగవంతుడు బాబా రాసిందే కానీ తను రాసింది కాదని అనిపిస్తుంది ఒక్కొక్కరు. దాని మీనింగ్ కొంచెం అంత డెప్త్గా ఉన్నాయి దాంట్లో. కాబట్టి ఇప్పుడు చాలా ప్రేమ అండి. ఆ పిల్లాడు ముందులో కూర్చుని పిల్లాడు తీసి పెట్టించేసాడు. ఇప్పుడు కర్మకాండ అంటే అర్థమైందండి. ఇక ఈ కర్మకాండలు ఎన్ని రకాలు ఉన్నాయి, ఏ విధంగా ప్రబలిపోయినాయి, ఏ వారం చేసిందంతా మనం ఇది అది మనం ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకుని దీని ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు. ఈ కర్మకాండలకు మాయే కారణం. 3వ భాగం, 3వ పాత్ర ఊహించినప్పుడు మాయ మనం అసలైన ఇంపార్టెన్స్ వదిలిపెట్టేసి పైన బాహ్యంగా అదేదానికి ఎప్పుడైతే ఇంపార్టెన్స్ ఇచ్చామో, మేరకుమార్ కొంచెం మొహం గడిపొచ్చిపోయింది ఇచ్చామో వెంటనే అది తంతుగా మారిపోయింది. ఈ తంతులు ఇతర విషయంలోకి వచ్చేసేవరకల్లా ఇంకా ఎక్కువగా ప్రబలిపోయి వ్రతాలకు తంతు, జపాలకు తంతు, దాంట్లో చేసే పద్ధతులన్నీ, ఉపవాసంలో పాటించాల్సిన ఉపవాసం అది కూడా తంతు కింద తీసుకో. జయసనమూర్తి గారు చెప్పారు, వాళ్ళ అమ్మగారు చాలా స్ట్రిక్ట్గా మంచినీళ్ళు కూడా తాగకుండా ఉపవాసం ఉంది. ఉపవాసం కావడంతో ఆవిడ ఏమేమి తినాలో అన్ని లిస్ట్ ఇచ్చేదట ముందు. ఉపవాసం ఉన్న వెంటనే గనక ఆ లిస్టులో ఒక్కటైనా మిస్ అయిందో ఈయన చంపేసి అంత పని చేసేది. ఇదెందుకు తీసుకురాలేదురా అట్లా శనివారాలు చేస్తుంటాను ఉపవాసం. 2-3 ప్లేట్లు ఉప్మా, 2 డజన్లు ఓ సేరు పాలు, ఇంకా ఇదంతా చేసేసి వ్యవహారాన్ని మా వస్తాడు, మా వాడు బెజవాడ నుంచి వస్తుంటాడు, శనివారం బావాలి అయితే ఇవాళ దండిగది ఉండాలి కదా నీకు అని చెప్పేసి నేను ఉప్మా వ్యవహారం, ఇంకా వడగడ ఏమైనా చేశారా అది ఇది అని చెప్పి మేము ఎగతాలు చేస్తుంటాం. అట్లా ఉపవాసం అర్థం ఏమిటంటే ఏ రకమైనటువంటి తిండి ఉపవాసం మీరు ఉన్నప్పుడు కనుక ఏదైనా తిండి ఆలోచన మైండ్లోకి వచ్చిందంటే శుభ్రం తింటమాట. మన ఉపవాసం ఉండదు రాకుండా ఉండదు. ఎంత పొద్దు పోయింది, నేను ఇంకా బ్రాహ్మణుడు చావలేదు, ఇప్పుడు రెడీ అవుతుందే తొందరగా ఇచ్చింది. బాబా కూడా మౌనం కానీ ఉపవాసం కానీ చేయమన్నారు కొన్నాళ్ళండి. 2 చేయమన్నాడు కొన్నాడు, 2 చేయమన్నాడు కొన్నాడు. తర్వాత ఏదో ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు అన్నాడు చివరిలో. నాట్ నెసరీ, మీరు మౌనం ఉంటే శుద్ధ సమాధి యోగంలో ఉన్నాడు. ఇక్కడ ఆయన అడుగు నీకు తెలుసు చెప్తారు దాని యొక్క అర్థం. చక్కగా శారీరకమైనటువంటి ఆరోగ్యం మంచిదే, మెంటల్గా కూడా మంచిది. కాన్సన్ట్రేషన్ అదుగనక మనం ఆలోచించలేదు. కాబట్టి తంతులు అనేటువంటిది యజ్ఞయాగాది క్రతువులు ఏ ఉద్దేశంతో తెప్పించారో దాన్ని ఎప్పుడైతే అయిపోయి హింసకే ప్రాధాన్యత ఇచ్చి 4 మేకలను నరకాలి. మీరు చేసే పనులను జాతరలోనే చూడండి, ఇవన్నీ తంతులు. జాతరలు తిరునాళ్ళు. నాకు నేను ఎందుకో
ఈ దసరా గణపతి నవరాత్రులు హైదరాబాద్లో విపరీతంగా చేసేస్తారు, మీకు తెలుసు కదా. నేను అబిడ్ సెంటర్లో ఈ శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ ఆఫీస్ అక్కడ ఉంటే ఆయనతో మాట్లాడి వాళ్ళు ఇంటికి వెళ్దాం కదా బస్ కోసం వచ్చేసేవరకల్లా ఒక అబిడ్ సెంటర్ అంటే మహా బిజీగా ఉండే సెంటర్ హైదరాబాద్. ఆడకు వచ్చేసేవరకల్లా ఇది ఒక లైను అదొక లైను పెట్టేసి తప్పెట్లు తీసుకొని చిందులేస్తా వాళ్ళు వ్యవహారంతో ఇంకా మొదలు కాబోయే ముందనమాట ఇదంతా. వాళ్ళు ఏమి చేస్తున్నారు చెప్పడానికి వీళ్ళంత వ్యవహారం ఆర్భాటం చేస్తున్నారు. అది నాకు ఫస్ట్ టైం చూస్తా ఉంటే నా ప్రక్కన ఒక ఆయన ఉన్నాడు. సార్ మీరు ఆంధ్రులు కదండి అన్నాడు. అవునండి. మీరు కూడా ఇట్లా ఎగురుతుంటారని మీరు చూస్తూ ఉందా అన్నాడు. చూస్తూ మా ఇంకో తీరులో ఉంది, ఇది అట్లయితే అక్కడ కూడా ఉన్నాయి లేవనేం కాదు, కానీ దీనిలో నాకు కొత్త రకంగా ఉంది చూస్తున్నా అన్నాడు. వినాయకుడు ఉత్సవాలు జరుగుతుంది, ఈ బజార్లో ముడతా గంతులు ఏంటి, తప్పిట్లు ఏంటి, తాళాలు ఏంటి, ఏమిటండి ఇది అన్నాడు. అది నాకే అర్థం కావట్లేదు బాబు, నువ్వు అడిగావు కాబట్టి అర్థం కాదు. నవరాత్రులు చేస్తున్నారు, షాప్కి వెళ్తారు, నువ్వు 1000 పదాలు ఇవ్వాలి, ఏవో చూస్తా ఉంటాడా షాప్ ఉండదు బాబు. ఇంకో దగ్గర అంతే, నీది పెద్ద షాప్, నువ్వెంత, ఆయన 1000 పదాలు ఇచ్చారు, నియమానం. ఈ తంతుల పేరుతో 8 రకాలు ఈ నవరాత్రులు జరుగుతున్నారు, గణపతి నవరాత్రులు. ఈ గణపతి నవరాత్రులంత వరకు ఏమేమి తంతులు జరుగుతున్నారో ఏమేమి జరుగుతుందో చెప్పడానికి వీళ్ళటువంటి పద్ధతులు జరుగుతుంది. సో ఇక్కడ కూడా ప్రశంసన చేసేవాళ్ళు రైట్. పైలాన్ కాలం చేసి నా పనంతా ఏంటంటే అది ఈ కాలం కానీ పైలాన్ని కానీ మరొకటి కానీ ఏ సత్యనారాయణ బ్రహ్మోత్సవాలు జరపండి, శ్రీరాములు జరపండి, 116 అక్కడ ఉంటుంది అనమాట. అంతే రావటం ఆ 116 ఇచ్చేస్తాం, మాకే సంబంధం లేదు మిగతా. అయితే గణపతి నవరాత్రులు జరుపుతున్నాం సార్ ఈ సంవత్సరం అన్నారు. మంచిది బాబు, ఇంకోసారి అన్నమాట అన్నాను. అవును సార్ మేము చేస్తున్నాం, 116 తీసుకుని వెళ్ళిపోమన్న తర్వాత మీరు ఖచ్చితంగా మొదటి రోజు మీ దంపతులే అమ్మ సంకేశ్వరరావు ఇల్లు బాబు, నేనా ఊళ్ళో ఉండేవాడిని కాదు, ఇక హైదరాబాద్ అదో ఇటు నా ఆఫీస్ పని మీకు తెలియదావా, ఈ ఊళ్ళో అందరికీ తెలుసు ఆయన ఎప్పుడు ఇంట్లో ఉండడు. ఆ పొలం గారికన్నా పోతాడు, హైదరాబాద్ పోతాడు, ఎక్కడ పోతాడు, ఇంటికి వచ్చి నువ్వు ఫోన్ చేసి అన్నారు. కాబట్టి మీకు తెలుసు కదా నేను ఉన్నానులే అంటే, ఆ రోజు నేను ఉండలేను లేమన్నాను. అయితే ఏదో ఒక రోజు పోవాలన్నారు. ఇక 8 రోజులు యాడ్ తప్పించుకున్నప్పుడు ఇప్పుడు ఒకటి ఉండాలి తప్పదు కదా. సరే బాబు నేను ఇష్టం వచ్చింది, నేను ఉన్నప్పుడు ఇప్పుడు పట్టుకున్నాను, ఒక రోజు ఫిక్స్ చేసేసారు. ఆడు కూర్చున్నాం, మేమిద్దరు వెళ్ళాం, ఆడు కూర్చున్నాం, ఏం జరిగిందో చూద్దామని చూస్తే మరి మేము చేయాల్సిన పని ఏందో చెప్పండి అన్న. మీరేం వేస్తారు, ప్రసాదానికి మాత్రం మీరు ఇచ్చేస్తారు పని, ఏమైనా డబ్బులు ఇవ్వాలా ప్రసాదానికి చెప్పేసి ఏం చేయాలి కాదండి, మీరు ఇచ్చినా పర్వాలేదు వాళ్ళు చేసినా పర్వాలేదు అట్లాగైతే. ఆయన బ్రాహ్మణుడు పురోహితుడు కదా, మనం చేసిన ప్రసాదం తింటాడు, తిండే ఇబ్బంది. అందుకని అందరూ నీ ఇష్టం అన్నారు. అందరూ డబ్బులు ఇచ్చేటప్పుడు అతను ఎందుకు ఇబ్బంది పడాలి, నేను డబ్బులు ఇస్తానులే చేయమని అన్నా. సరే ఎంత అండి డబ్బులు చివరి అయిపోయింది, మిగతాది అయిపోయింది. ఆ పూట కూర్చున్నా. అలా కూర్చున్న తర్వాత ఆయన 1 కిలో కేసరి, రవ్వ కేసరి తీసుకొని చేసేసి ఇలా గోలికాయ అంత ఉండలు తీసుకొని ఒక బొచ్చిగా తీసుకుంటాడు. ఈయన ఏం చదువుతున్నారో చూద్దాం. గణపతి నవరాత్రులు ప్రత్యేకత ఉండాలి కదా, ఏం చేస్తున్నారో చూడాలి. కానీ సహస్రనామార్చలు ఏంటండి గణపతికి, ఏదో తనకు వచ్చిన మంత్రం తీసుకున్నాడు, వరుస పెట్టి చదివేస్తున్నా తతంగంత దంత. గణపతి నవరాత్రులు సహస్రనామార్చన సంబంధం ఏంటి, ఏం తయారు చదువుతున్నాను లేదు సహస్రనామార్చన. మరి గణపతికి ఏమి ప్రత్యేకత ఏమి లేదా, అంత అదేనా, ఏది పెట్టినా నీ పని అంతే. ఆ పిచ్చిపడు ఈ గణపతికి పెట్టి ఈ నవరాత్రులు చేస్తున్నా, అది పోతున్నా అది అనుకున్నారు. ఇంతగా అన్నిటి కలిపి ఒకే పద్ధతి పెట్టేసానే నన్ను. సార్ ఇంకేం నెగిటివ్ మేమేం చేస్తున్నాం సార్, సరే మంచి. అంతా అయిపోయిన తర్వాత ప్రిన్సిపాల్ గారు ఇవాళ పూజ అనేవరకు కొంచెం దండిగా చేస్తాడని వాళ్ళ అభిప్రాయం. నేనేం చేసేది పూజారికి అప్పుడు చెప్పాను, కిలో గోలికాయ ఉండలు తీసుకొచ్చాడు, వాడు పంచిపెట్టి ఇదేనండి ప్రసాదం. సరే ప్రసాదానికి ఎంతయా, 116. నా ఒళ్ళు ఎంత మండిందంటే
ఏం అనలేక సరే మంచిదే ఇది చూస్తే నువ్వు 100 రూపాయలు ఉంది 50 రూపాయలు ఉంది కానీ 16 రూపాయలు. సరే నేను మంచి 150 తీసుకొని తగ్గించాలి. అది చెల్లదు, వాడి ఇంతవరకు ఇవ్వలేదు, నేను తీసుకున్నాను. మేము 2 అడుగుల విగ్రహం తెచ్చాము సార్ ఈ సంవత్సరం మాత్రం. చూడండి అంటే తంత్రం ఇవన్నీ తంత్రం కింద వచ్చింది. 12 అడుగుల విగ్రహం తెచ్చాం సార్. ఖచ్చితంగా మేము అక్కడ కూర్చొని పూజ చేస్తే ఆయన ఉన్న ఎలుకో ఆయన కూర్చొని చూసి రాక్షసుడు మేము పూజ చేసినట్టు ఉంది కానీ వినాయకుడు పూజ చేసినట్టు. అడుగు 12 అడుగు సార్. మరి ఈ 12 అడుగులు 14 అడుగులు మరి ఆ వడ్డగల చెరువులో ఎలా పడుతుందో కానీ అంతా తీసుకుపోతారన్నట్టు. క్రియేన్స్ ఉన్నాయి కాబట్టి ఏం చేస్తున్నారు, 8 అని ఎవరు ఉంది తరలించడం వాళ్ళ బాధ, వాళ్ళ పద్ధతులన్నీ వాళ్ళకి ఉన్నాయిలేండి. అది కాదు అసలు. మరి అడుగు బొమ్మ పెట్టుకున్న వినాయకుడికను 40 అడుగులు పెట్టిన వినాయకుడికి ఏంటంటే తేడా ఏంటి? అయ్యా ప్రసాదం అలా అయిపోయింది, 150 రూపాయలు ప్రసాదం అయిపోయింది. బోరికాయలు తీసుకొచ్చాడు ఆయన పైన. ఏంటి సార్ మీ ప్రసాదం ఇది? అలాగా నేనందుట్టు ఒక ప్రధాన ఎగ్జిక్యూటివ్ మెంబర్ని. ఏమయ్యా పేరయ్య గారు నన్నేదో ప్రసాదం మనం చేస్తాను, నేను 150 రూపాయలు ఇచ్చి మీ పూజారి గారు చేసిన ప్రసాదం ఇది. ఈ 150 పెట్టినా కదా 4 అద్దెగాళ్ళు వచ్చింది. ఇంకా మళ్ళీ ఎప్పుడైనా నన్ను ఈ పేట్ల మీద గేట్ల మీద అంటే మర్యాద అక్కడ వాదిని ఇచ్చుకొని వచ్చేసాను. మళ్ళీ తర్వాత వచ్చారు ఏదో అయిపోయింది. నేను సందాయితం తప్పిన అక్కడ పోవడం కూడా మానేసి. ఇది తంతు. మొన్న వచ్చారు మళ్ళీ గడపడం పైలాని కాలనీ. సార్ మీరు ఒక్క పని చేయండి, మీరు వినాయకుడికి మీరు ఎన్ని పొడుగులు పెట్టారో నాకు అనవసరం, ఊరేగింపు ఇప్పుడు మాత్రం తాగకుండా ఊరేగించింది చాలు. దాకా ఒక జీవితాలు తాగకపోతే ఊరేగిస్తారు సార్. ఎక్కడ వస్తుంది సార్ వాళ్ళు పుష్పాలు ఒప్పుతారు మెత్తిగా. ఈ విధంగా ఆధ్యాత్మంలో భగవంతుడు. సరే ఎవరండి విఘ్నేశ్వరుడు? ఎవరండి విఘ్నేశ్వరుడు? పార్వతి కొడుకండి. అబ్బాయి ఆ మాత్రం లేదండి. నేను ప్రత్యేకించి టీవీ పెట్టి ఆ చంద్రశేఖర్ శర్మ అని ఒకడు ఉన్నాడు విజయవాడ హైదరాబాద్ టీవీలో మాట్లాడుతూ ఉంటాడు శాస్త్రి. ఆయన ఏం చెబుతాడు వినాయకుడి గురించి అని చెప్పి కూర్చున్నాడు, వినాలనే కూర్చున్నాడు. ఖచ్చితంగా గణపతి నవరాత్రి ఎవరు హూ ఇస్ దిస్ గణపతి, ఈ పార్టీ ఎందుకు చూద్దామని చూశానండి. పలానండి ఒక పురాణంలో ఏమి చెప్పబడిందంటే పిండి బొమ్మ చేసినటువంటి పార్వతీ కొడుకుంటే ఈ శివుడు వాళ్ళ స్నానం చేస్తుంది, శివుడు ఏదో చెడిపోయాడు అన్నాడు. ఆ వినాయకుడు తీసుకొచ్చి పెట్టేశాడు. ఇది పలానా పురాణంలో ఉందండి, ఇంకొక పురాణంలో ఉందండి, ఇదిగో ఈ కథ అండి వినాయక పురాణంలో ఉంది ఆ వినాయకుడు అండి, ఇంకొక పురాణంలో ఇదండి. అసలు అంతా అయిపోయిన తర్వాత అండి సాక్షాత్తు సృష్టికర్తే వాడండి, వినాయకుడే సృష్టికర్త. అవతారం చేశాడంటే దీని ప్రకారం అండి శివుడికి మేనలండి, ఇది విష్ణుమూర్తి మేనలండి, శివుడికి కొడుకండి, ఇంకోటి బామ్మర్దండి. ఏముందండి పద్ధతి వ్యవహారం అంటే ఈ అవతారాలు ఈ రకరకాల ఆకారాన్ని చేసిన ఒకే ఆకారం భగవంతుడు ఒక్కడే. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అనేటువంటి వారు వాళ్ళ వృత్తి ప్రకారంగా సృష్టించేవాడు కాబట్టి సృష్టించేటువంటి పని. ఇప్పుడు ఈయన కంసనాయనండి, ఆయన ఏం చేస్తాడండి, ఆయన నగలు చేస్తుంటాడు కాబట్టి ఆయన కంసనాయన అన్నారు. ఈయన సాగలాయనండి, బట్టలు ఉతుతాడు కాబట్టి. అలాగే పుట్టిస్తున్నాడు కాబట్టి సృష్టికర్త బ్రహ్మని పేరు పెట్టారు, అదే భగవంతుడికి. పోషిస్తున్నాడు కాబట్టి విష్ణువుని పేరు పెట్టారు, తీసుకెళ్తున్నాడు కాబట్టి శివుడిని పేరు పెట్టారు. అప్పటికే 3 ఆకారాలు అయిపోయాయి. ఇక ఆ తర్వాత ఎన్ని వేల ఆకారాలు ఉన్నాయి మీరు ఆలోచన, ఇవన్నీ వచ్చేసింది. మొదట అర్థం కావడం కోసమే పెట్టాడు అనుకున్నాం ఆ దేవుడు. ఇప్పుడు అవేంటి వాళ్ళ ముగ్గురికి 3 పార్టీలు అయిపోయి వాడేమో ఇది కొడుకుంటే ఈడేమో వాడికి బామ్మద్దంట. ఒకసారి వీడు వాడిని తంతాడు, వాడి చేతులు వీడు ఓడిపోతాడు. ఇక అన్నిటి కల్పించిన అయ్యప్ప స్వామి వ్యవహారం అంటే వీళ్ళిద్దరు కలిశారంటే వాడు పుట్టాడంట. కరెక్ట్ సార్, లేకపోతే అయిపోలేడు కదా. పిచ్చి పిచ్చి కోటలు రాసి పిచ్చి పిచ్చి కథలయ్యి ఆ అయ్యప్ప స్వామి కోసం పోయేటువంటి కోట్ల మంది వెళ్తూ ఉన్నారు. మంచినీళ్ళు తాగటాన్ని లేకుండా మురుగునీళ్ళు తాగి మళ్ళీ జనంలో పోమని చెప్పి అక్కడ పడే బాధ లేదు. ఈ జనం అంతా అక్కడ ఎందుకు పడతాం. అందుకని తంతు పెట్టాము,
మీకు మెహర్ బాబా కావాల్సిన జనం వస్తారు మీకు అమ్మాయి. దీనికి కనుక ఒక తంతు తగిలిచ్చారు క్లోజ్. బ్రహ్మాండంగా మీరు ఎంతమంది జనం కావాలంటే అంతమంది వస్తారు. నారాయణ శెట్టి గారు జనమే కావాలి. ఇక్కడ తంతు లేదు, పాడు లేదు. ఆర్తకర్పూరం అంటే ఆర్తకర్పూ వద్దంటే ఇంకోటి ఏది చేయకపోతే ఏది చేయకపోయి చేయనిస్తున్నది కదా. మనం అది కాలడతాడు మీరు వానికి ఏదైనా ఇస్తాడని చెప్తే అది అంటే తీసుకుంటానని నేనే తీసుకుంటానంటాడు. ఇంకా మరి ఇంకేంది కర్మ ఏమి పర్మిషన్ అడగటానికి నేను చెవుడు కాదని బోధి పెట్టాడండి ఆయన. ఇంకా మనం కాబట్టి తంతుకి ఎంత ప్రాధాన్యత వచ్చిందంటే మాయ తంతు రూపంలో అసలు విషయాన్ని మరుగుపరిచి పనికిమాలిన విషయానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. దానికోసం అయితే అది చేయబడిందో దాన్ని వదిలిపెట్టేసి దానికి ఇంకొక అర్థం చెప్పేసేసి దీన్ని అలవాటు చేస్తుంది, అసలు విషయాన్ని వదిలిపెడుతుంది. అది మాయ 3 రకం చేసింది. ఇది ఈ తంతుల మీద కర్మకాండల మీద ఎంతని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాయి కర్మకాండలు. శరీరం వదిలిపెట్టిన తర్వాత 4 రోజులు అయిన తర్వాత ఈ శరీరానికి నీకు సంబంధం లేదని బాబా స్పష్టంగా చెప్తున్నాడు. అంతే కదా. అర్జునుడికి బ్రహ్మణ్యుడు చచ్చిపోయిన తర్వాత నా కొడుకు పోయాడు గుండె బాగుకుంటే ఇప్పటికేంటి రావాడికి నీకు సంబంధం లేదు. వాడు పోయాడంటే అమ్మో నా కొడుకు పోయాడు ఇంకేదో ఎందుకు పోతుంటానంటే ఆయన చూపిస్తాడు నీ కొడుకు దగ్గరికి అని చెప్పని వీడిని పంపుతాడు. అక్కడికి ఒరే నాయన అన్నాడు, నువ్వెవడుదా అన్నాడు. ఇంకోడు అంటాడు ఏంట్రా అమ్మ నువ్వు నా కొడుకు ఏమిట్రా అన్నాడు. తీసి నీకు మొక్క నేనే ఎదురుకున్నా నీకు నా సంబంధాలు పోవాలన్నాడు. అలాంటి రోజులో అప్పుడే వాడు 4 రోజులు ఇంత సంబంధం లేకపోతే వీడికి ఈ తాతకు తద్దినమంట, ఈ తాత అబ్బకి తద్దినమంట, అబ్బకి తద్దినమంట. పాపం బ్రాహ్మణాస్తులని అట్టగందుకు అయిపోయింది. పాపం తద్దినాన్ని పిలిచినప్పుడు మ్యాగ్జిన్ తినేటువంటి వాడు పని ఏమని మీరు బ్రాహ్మణ ఎందుకు ఎవరు ఉన్నారా బ్రాహ్మణుడు ఆయన మెహర్ కుమార్ అన్నారు సార్. అందులో ఎంతమందిని పెట్టాలంటే మొన్న ఈ మధ్య మా హెడ్ మాస్టర్ గారు పాపం బ్రాహ్మణ ఆయన 25 ఏంటి లెక్క ఉంది సార్. అది నాకు ముందే ఇంతమందిని పిలవాలని కాదు. మన పుష్కరాలకి దాదాపు 34 మంది వచ్చారండి. పుష్కరాలకి వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడ తీసుకొచ్చాడు. ఆయన అకామిడేషన్ ఏర్పాటు చేశాడు. మమ్మల్ని భోజనానికి రమ్మని పిలిచాడు. క్రియేషన్ తంతు. ఈ తంతుల్లో చెప్పుకున్నాం మనం ఇవన్నీ. అనంతరం అయిపోయిన తర్వాత మీరు భోజనానికి రావాలి సార్ అన్నాడు. ఎన్నింటికంటే భోజనం సంగతి అన్నాను. మీరు అసలు మర్చిపోతారండి, ఆ టైం చెప్పండి లేనిపోయింది. మన ఈ మధ్య మా టీచర్ గారు వాళ్ళ మరిది పెళ్లి చేశారు. మా ఇంట్లోనే చేశారు. అకామిడేషన్ లేదంటే అక్కడ భోజనాలు ఏర్పాటు చేసి ఇక్కడ పెళ్లి చేశారు. అయిపోయింది. 16 రోజుల పండుగ తెలుసు కదా మీకు? తెలుసు. 16 రోజుల పండుగ చేస్తారు. మీరు మాత్రం తప్పకుండా భార్య భర్త ఇద్దరు వచ్చేసి మీరు తప్పకుండా భోజనానికి రావాలండి అన్నారు. నాతో ఎందుకు పెట్టుకుంటారండి, ఆవిడకి ఏదంటే చెప్పండి, నా నమ్మకం కాదు, మీరు ఖచ్చితంగా మీ ఇద్దరు కలిసి రావాలండి అన్నారు. మీరే కదంటే భాస్కరరావు గారు రావాలండి, మీ అబ్బాయి రావాలండి, మీ కోడలు ఉంటూ వాళ్ళందరూ రావాలండి అన్నారు. రమ్మన్నారు. అదే అది ఎంత మీ అదృష్టం, నా అదృష్టం, దాని ప్రకారం చూడాలి పో అన్నాడు. కానీ వాళ్ళు పొద్దున్న రమ్మన్నారో సాయంత్రం మాకు అర్థం కాలేదు. ఇంట్లోకి వచ్చిన తర్వాత అవునండి భాతం గారు చెప్పెళ్ళారు కదా, ఏంటి మీరు మెదకులో ఉన్నారన్నారు. సాయంత్రం కదా అప్పుడు చూద్దానే పొద్దు ఇప్పుడు అయిపోయింది. పాపం మేము వస్తామని చెప్పి ఉన్నోళ్ళు కూడా పెట్టకుండా మా సార్ వస్తారు ఆగండి మీరు కూడా ఉండండి అని చెప్పని 2:30-3 గంటల దాకా వాళ్ళు మార్చేసింది. పాపం మేము తీరిక 8 గంటలకి కార్ తీసుకుని మాకు సకుటుంబంగా ఏమమ్మా మేము ఎవరిని ఆబ్సెంట్ కదా అందరం వచ్చేసాం అన్నాం. ఏముంది అక్కడ అడుగా పొడిగా అంతా అయిపోయాయి. బాబు మా బట్ట శ్రమ ఇంత ఫీల్ ఎంత అయిందో తెలియదు. పొద్దున అయిపోయింది సార్ అని. అప్పుడు కానీ మాకు బురద అమ్మ ఉందలే మా ఇంటి టేబుల్ మీద ఉన్నట్టు నువ్వేం బాధపడబాకు. మరి మనం ఇంత అన్నమని మనం పోతే పాపం ఏం బాధపడకుండా ఎట్లుంటావిడే. సరే ఏదో మొత్తం మీద ముందేదో పెట్టేసే సరిపోతుంది మాకని మాకు భోజనాల కంటే ఎక్కువ టిఫిన్ పెట్టింది. అలా వచ్చేసాం అనుకోండి. ఇంత అలాగే మా హెడ్ మాస్టర్ గారు పిలిస్తే మేము వెళితే 25 మందో 30 మందో భోంచేశారండి. ఆ రోజుల్లో ఉన్నారనుకుంటాను. సాయంత్రానికి 4-5 మంచాలు వేసి ఉన్నాయి.
మంచాల మీద నలుగురు పడుకుంటున్నారు ఎల్లికలుగా. ఈ నలుగురు వెళ్తున్నారు, ఇంకో నలుగురు తిని వస్తున్నారు, పడుకుంటున్నారు. పాప పొద్దున నుంచి లేదని 6 స్టార్ట్ అయింది. అయిపోయిందంటే వాళ్ళంతా వెళ్ళిన మేము ఆ టైం ప్రకారం మేము వెళ్ళాం. నాకు పెట్టేశారు. ఇస్తారండి, ఇస్తారంతా కూరలతో సరిపోయిందండి ఐటమ్స్. ఎంత ఖర్చు పెట్టారు మీరు ఆలోచించండి. ఎంత ఇది ఏంటంటే విపరీతంగా అన్న ఇదేంటండి నాకు ఎందుకంటే పచ్చడను కూరలతో చాలండి మాకు ఎన్నో మీకు తెలుసు కదా, ఇంత ఇవ్వాలండి మేము పట్టండి. నేను అడిగాను ఏ శరమే ఇంతమంది జనానికి ఇన్ని పెడితే మీరు ఎంత ఖర్చు అయింది, ఎంతమంది తిన్నా అని ఎట్ట తింటారయ్యా? ఇది ఏ కూరతో తింటాం, ఏ కూరతో తింటామండి మనం? అందుతో అన్ని బాగా రుచిగా ఉన్నాయి. ఏం తినాలని అర్థం కాలేదు. మొత్తం మీద ఏదో బాధపడ్డాం, కొంత వద్దన్న పెట్టారు, కొంత వదిలిపెట్టాం, అయిపోయి చివరికి వచ్చేసాం. ఎంతమందికి పెట్టారు? 6 తరాలు పెట్టేశారు. రేపు కూడా సెలవు అయినా రేపేంటాను మా తమ్ముడు గారు తాలూకు చేస్తారు. ఈ జనం అంతా అప్పుడు కూడా ఉంటారు, నా అంత ఉండాలి. అందులో ఇంకో సాంప్రదాయం కూడా ఉందండి. ఈ మధ్యలో ఎవడన్నా తృప్తి పడకపోతే బాగలేదంటే మళ్ళీ పెట్టాలంట కదా. అంటే ఏదైనా ఒక ఆచారంలో వస్తే తేడా వచ్చిందంటే మళ్ళీ పనిష్మెంట్ అంతా జరగాల్సింది, అంతమంది వెళ్ళవలసింది, అన్ని ముందు పెట్టాల్సింది. కుక్కలకి పడ్డాయనుకోండి, కుక్క కలిగి పెట్టుకోవాలి అంతే. కాబట్టి ఇది శరీరం వదిలిపెట్టిన 4 సంవత్సరాలు అయిన తర్వాత 4 రోజులు అయిన తర్వాత సంబంధం లేదంటే అతనికి చనిపోయి తండ్రికి తాతకి ముత్తాతలకి 7 తరాలు పెట్టేసి మరి ఇక్కడైతే లేదు. బెదవాళ్ళు అయితే మాత్రం ఒక తరానికి 50 తీసుకున్నాయంటే, ఒక తరానికి 116 రూపాయలు చేశారంట, ఇంకో వాళ్ళ ఇష్టం బ్రాహ్మణులు డిమాండ్ చేశారంట. మరి వీళ్ళందరూ కావడానికి కేవలంగా ఆయనకి బ్రాహ్మణులకి ఇవ్వడానికి, పురోహితులకు ఇవ్వడానికి ఎంత డబ్బు ఖర్చు అయింది? అసలు ఆయన ముత్తాత ఎక్కడున్నాడు వాడు? మళ్ళీ ఎప్పుడో ఎక్కడ పుట్టాడో అయిపోయి ఉంటే వాడు కూడా తగ్గిన పెట్టే ప్రారంభించి ఇది ఏ తంతులు మరి ఈ ప్రకారంగా ఏ విధంగా ఇది అయిపోయిందండి? ఏం చెప్పాలి? 3 తరాలు వాళ్ళని పెడతారు. 7 తరాలను పెట్టారండి కొంతమంది. ఈ 7 తరాలు అయ్యే వాళ్ళంతా ఈ పుష్కరాలకు 12 రోజులకి వచ్చేటువంటి సంవత్సరాలకు ఒకసారి వచ్చేదానికి మీరు పెట్టేదానికి అలాగే కడుపు కాసుకొని కూకున్నాడా? ఈ లోపం ఏంటంటే ఏమోసారి అందరు చేస్తున్నారు. ఈ తంత్ర సాంప్రదాయంగా వచ్చేస్తుంది, సాంప్రదాయంగా వచ్చింది. ఇది చేయకపోతే ఏమైపోతుంది, అది ఒక నమ్మకం. అలా జరిగిపోతే ఇలా జరుగుతుంది ముందుకు రాసేశారు వాళ్ళు. అవుట్ మనం ఎంత చేసినా కూడా ఇది పోతుంది. ఈ విధంగా తంతుల యొక్క సాంప్రదాయం అసలు విషయాన్ని ఇంతకీ వాడు బతుకున్నప్పుడు కూలిపెట్టారు. మన ఈ మధ్య రాయని తీసుకొచ్చి మేమంతా పంచాయతీ చేసినప్పుడు లేకంటే పాడైన బజార్ల బారి నాకే సంబంధం అండి. వాళ్ళ అమ్మ చేస్తే అలా చేసి ఇలా చేసేసి మొత్తం ఎక్కడ పెట్టి 10 రోజులు కట్టాల్సి రాడు, కట్టి పోయి స్కూల్ మాత్రం పెట్ట సరే. కానీ 10,000 రూపాయలు ఖర్చు పెట్టానని చేసేది. అది బాగా ఈ తంతుల యొక్క సాంప్రదాయం అది. తంతు అంటే కొత్తగా ఏమి ఉండదు, మన దాంట్లో ఉండటంటే తంతు పొందాలి. మనం చలపతి సెంటర్లో ఆడవాళ్ళందరికీ పేరెంట్ని జరుపుతున్నారు. సహస్రనామార్చనకు బాబా తూరుకున్నటువంటి నామాలను గుర్తు చేస్తామన్నారు. చేస్తున్నారు, చూస్తున్నారు. ముద్దు పెట్టారు అప్పుడు. అందరిలో ఉన్నదానికంటే ఒక్క నిర్ణయం వచ్చారు నన్ను చూడమని చెప్పండి, వాడిని అందరినీ చాలా మందిని తీసి పారేస్తున్నాం. మనమే చేస్తున్నప్పుడు ఇంకే ఉన్న అనాల్సిన పని. ఈ తంతుల యొక్క తతంగం అలా వస్తుంది, దాని సాంప్రదాయం అది. నిత్య జీవితంలో ఆధ్యాత్మికత, నిత్య జీవితంలో ఆధ్యాత్మికత ఆధ్యాత్మిక అర్థం పెట్టి మనం ఏమనుకుంటామంటే ఏదో ఇలాంటి ఉపన్యాసాలు మనం
ఏర్పాటు చేసి అదేదో చెప్తుంటే మనం విని ఆ తర్వాత మన జీవితాన్ని మనం మామూలుగా సాగిస్తుంటే ఈ రెండు వేరువేరుగా కనపడుతుంటాయి. కానీ ఆధ్యాత్మికమైనటువంటిది నిత్య జీవితంలో అనుసరించడానికి వీలైనటువంటిది మాత్రమే ఆధ్యాత్మికం. అలా అనుభవించటం ఎట్లాగో మనకెప్పుడు మన జీవితంలో ఆధ్యాత్మికాన్ని సమన్వయపరుచుకొని దాన్ని అర్థం చేసుకొని భగవంతుని లీల ఎలా ఉంటుందనేది మనం తెలుసుకోగలుగుతాం. అప్పుడు మాత్రమే ఆ ఆధ్యాత్మికత వల్ల మనకు లాభం. సహజంగా మనం ఏం చేస్తామంటే ఏ పురాణమో భగవద్గీతో ఎక్కడో ఏ గుళ్ళోనో గీతా మందిరంలోనో చెప్తుంటే విని ఆ విన్నంతసేపు ఏదో ఆనందం పొంది అర్థమైనా అర్థం కాకపోయినా మళ్ళీ తిరిగి మనం వచ్చిన తర్వాత మన జీవితంలో ఆచరణ యోగ్యమో అవునో కాదో తెలియదు ఆచరించడానికి వీలు లేనప్పుడు ఆ వినినటువంటి దాన్ని మన నిత్య జీవితంలో మనం అర్థం చేసుకొని అలాంటి జీవితాన్ని సాగించడానికి కనుక వీలు లేకపోయినట్లయితే దానివల్ల మనకి ఎలాంటి లేదు. అందుకని బాబా స్పిరిచువాలిటీ ఈజ్ ప్రాక్టికల్. ప్రాక్టికల్ అంటే అర్థం ఏంటంటే మన నిత్య జీవితంలో దాన్ని సమన్వయపరుచుకుని దాని ప్రకారం సాగించి ఏదైనా ప్రాక్టికలే. ఆ గీతను కూడా మన జీవితంలో సమన్వయపరుచుకొని దాని ప్రకారంగా నడిచినట్లయితే అది ఆధ్యాత్మిక జీవితాన్ని సాగించినట్లు. అయితే సహజంగా అసలు ఈ సృష్టి పరిపాలించబడుతుందే ఒక యాక్ట్ ఉంది, లా. దాని ప్రకారంగా ఈ జీవితం ఈ సృష్టి సాగించబడుతుంది ఉంది. ఏమిటి ఆ లా అంటే ది హోల్ యూనివర్స్ ఈస్ గవర్న్డ్ బై ది లా ఆఫ్ ఆపోజిట్స్. ఏమిటి ఆపోజిట్స్? వ్యతిరేకమైన రెండు చట్టాల చేత ఈ సృష్టి నడపబడుతుంది. ఏమిటంటే మంచి చెడు, హ్యాపీనెస్ అండ్ మిజరీ, దుఃఖము సంతోషం, స్త్రీ పురుషులు, ఇలా మనం చెప్పుకుంటూ పోయినట్లయితే ఈ ఆపోజిట్స్ ఏంటో మనకు అర్థమవుతుంది. ప్రత్యేకించి మంచి చెడు మనకి తెలుస్తూనే ఉంటుంది. సృష్టి మంచి చెడు అనేటువంటి లా చట్ట ప్రకారంగా ఈ సృష్టి నడుస్తుంది. అయితే పూర్తిగా మంచి ఉన్నా లేదు పూర్తిగా చెడ్డ ఉన్నా ఈ సృష్టికి ఇబ్బంది, జీవితం సరిగా సాగదు. దేనికంటే మీరు చెప్తారు పూర్తిగా చెడ్డ ఉంటే ఇబ్బంది అనుకోండి, పూర్తిగా మంచి ఉన్నా ఎందుకు సాగదంటే ఇది బ్యాలెన్స్ కాదు. ఈ చెడ్డ మంచి రెండు బ్యాలెన్స్ అయితేనే కానీ శాంతి ఉండదు. మంచి చెడ్డ అనేటువంటి చట్టం చేత శాంతిని మనం నిలుపుకోగలుగుతున్నాం. అయితే దీనికి ఒకదాన్ని ఇంకొకటి జయించడానికి ప్రయత్నం చేస్తుంది. నేను ఎక్కువ, నా మంచి ఎక్కువ అని దానికంటే ఇది ఎక్కువైనప్పుడు, లేదు నువ్వు కాదు నీకంటే నేను ఎక్కువ అన్నప్పుడు, ఆ సమతుల్యం లేనప్పుడు లైఫ్లో జీవితంలో కానీ సృష్టి అట్టు పెట్టండి ముందు మనిషి జీవితంలోకి వద్దాం. ఇప్పుడు కూడా మంచి చెడ్డలు రెండు సుమారుగా బ్యాలెన్స్ అయినప్పుడు మాత్రమే శాంతి వస్తుంది. దాన్ని ఇంగ్లీష్లో ఈక్విలిబ్రియం, జీవితంలో ఈక్విలిబ్రియం సమతుల్యత, అది ఉన్నప్పుడు శాంతి. ఆ బ్యాలెన్స్ మారినప్పుడు అశాంతి. మరి పూర్తిగా రెండు ఎప్పుడైనా వచ్చినాయా? ఎప్పుడు రాలేదు. అలా వచ్చి ఉంటే మళ్ళీ వెళ్ళాలి వాళ్ళిద్దరికి మళ్ళీ భగవంతుడు. కాబట్టి
ఈ సృష్టిని పరిపాలించేది ఇంకో లా కూడా ఉన్నది. ఆ లా ఏమిటంటే మంచి చెడ్డ అనేటువంటి చట్టం. ఒకదాన్ని ఒకటి జయించడానికి ప్రయత్నం చేస్తుంది. రామరాజ్యంలో కూడా చెడ్డ లేదా? అది ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఎప్పుడూ పూర్తిగా మంచి లేదు, ఎప్పుడూ పూర్తిగా చెడ్డ లేదు. ఈ చెడ్డ మంచి చెడ్డ యొక్క కలయికలే మానవుడు, మానవ జీవితం. ఈ సమతుల్యత ఉన్నప్పుడే సుఖం ఉంటుంది. అయితే ఇక్కడ ఆధ్యాత్మిక దృష్టితో మనం పరిశీలించినట్టయితే ఆ ఆధ్యాత్మికత అనేది మన నిత్య జీవితంలో ఆచరించడానికి యోగ్యమైనప్పుడే ఆ ఆధ్యాత్మిక జీవితాన్ని మనం సాగించినట్లు అవుతుంది. లేకపోతే మనం చెప్పుకోవడానికి మాత్రమే పరిమితం అవుతుంది ఈ ఆధ్యాత్మికత. ప్రతి క్షణం, ప్రతిరోజు, ప్రతి సంఘటన ఒక సిస్టమేటిక్ గా, ఒక చట్ట ప్రకారంగా జరుగుతున్నాయి. మనకు తెలియదు ఈ సంగతి. అది గ్రహించగలిగినాడు భగవంతుడు దాన్ని మనిషి గ్రహించగలుగుతాడు. ఆ జీవితం ఎలా సాగుతుందో అర్థం చేసుకోగలుగుతాడు. కాబట్టి బాబా ఏం చెప్తారంటే, ఐ ఆమ్ ది హైయెస్ట్ ఆఫ్ ది హై, మై విల్ ఈజ్ లా, మై విష్ గవర్న్స్ ది లా, మై లవ్ సస్టైన్స్ ది యూనివర్స్. ఇది బాబా చెప్పినట్టు. నా ఇచ్చ ఏదైతే అవుతుందో అది చట్టం, దాన్ని కదిలించడానికి వీల్లేదు. అది పరిపాలించి తీరుతుంది, దాన్ని మార్చడానికి ఎవరి వల్ల కాదు. మరి ఆ చట్టాన్ని ఏం పరిపాలిస్తుంది? ఏదో పరిపాలించదు. చట్టం ఉంటుంది, చట్టాన్ని అమలుపరచాలి. ఈ చట్టాన్ని అమలుపరిచేది మై విష్ గవర్నెన్స్ ది లా. నా యొక్క కోరిక, నా విష్ అంటే కోరిక. కోరిక అంటే మనలాంటి కోరిక కాదు, ఇలా ఇచ్చిన కోరిక. మై విల్ ఈజ్ లా, మై విష్ గవర్నెన్స్ ది లా. నేను ఏదైతే అనుకుంటున్నానో అది జరిగి తీరుతుంది. భగవంతుడు అనుకుంటూ జరిగి తీరుతుంది. ఇలా జరిగేటట్టు ఈ చట్టాన్ని ఎవరు నడుపుతున్నారా అంటే భగవంతుని యొక్క కోరిక. విష్ బెస్ట్ ఆఫ్ లక్ అంటే మామూలు అలా విష్ అనేది మన యొక్క, ఆయన యొక్క కోరికే దీన్ని సక్రమంగా నడిపిస్తుందా చట్టాన్ని. మై లవ్ టువర్డ్స్ యూనివర్స్ సస్టైన్స్ ది హోల్ యూనివర్స్. నా యొక్క ప్రేమే ఈ సృష్టిని కాపాడుతూ ఉంది. ఈ మూడు రకాలైనటువంటి సెంటెన్సెస్. నా యొక్క ఇచ్చే చట్టం, నా కోరిక చట్టాన్ని పరిపాలింపజేస్తుంది. నా ప్రేమ ఈ సృష్టిని కాపాడుతుంది. అందువల్ల ఐ ఆమ్ ది హైయెస్ట్ ఆఫ్ ది హై. సర్వోన్నతుడు నేనంటే ఇక్కడ భగవంతుడు. అది మాత్రం మర్చిపోయింది. కాబట్టి మీకు ఎలాంటి కష్ట నష్టాలు వచ్చినప్పటికీ కూడా ఇది దిగుతున్నాం కష్టాలు. ఏ రకమైన కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా అది నా యొక్క ప్రేమ యొక్క ప్రతిరూపం. అది గుర్తుంచుకున్నాను. అసలు ప్రేమ సంగతి చెప్తున్నాను. నువ్వు ఏ ఇబ్బందుల్లోనో, కష్టాల్లోనో, బాధల్లోనో ఉన్నప్పుడు ఏమిటి నాకు ఇలాంటివి వచ్చినాయి అంటే అది నా ప్రేమ చేతనే మాత్రమే నీకు ఆ కష్టాలు వచ్చినాయి. దీని యొక్క పరమార్థం మాత్రం నువ్వు గమ్యం చేయడానికి, నన్ను చేరడానికి మాత్రమే నేను నీకు ప్రవేశపెట్టాను. ఇది బాబా చెప్పు. బాబా చెప్పు ఏ భగవంతుడి రూల్ అదే. రాసుకో. భగవంతుడు అనేటువంటి వాడు మనకేదైనా సంతోషాలను లేకపోతే మరొకటో కలుగు చేసినప్పుడు బాగానే ఉంటుంది. కానీ నీకు ఎలాంటి కష్టం వచ్చినా, బాధ వచ్చినా అది కేవలం నీ యొక్క మంచి కోసం నేను కల్పించినటువంటి మాత్రమే. ఇది బాబా చెప్పి ఈ సృష్టిని
నా ఇచ్చ ఈ సృష్టికి ఒక చట్టం, నా కోరిక ఈ చట్టాన్ని నెరవేరుస్తూ ఉంటుంది, నెరవేర్చబడుతూ ఉంటుంది. నా యొక్క ప్రేమే ఈ సృష్టిని కాపాడుతుంది. నువ్వు ఏ రకమైనటువంటి బాధల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నప్పుడు కూడా అది నేను ప్రవేశపెట్టినటువంటిదే నీ మంచి కొరకు అని భావించాలి. అంతేగాని ఇదేమిటి ఇవన్నీ ఇచ్చి పైన పడ్డాయి, ఈ భగవంతుని చేస్తా ఉంటే అని చెప్పినటువంటి భావం చేయకూడదు. ఈ కష్టాలు నష్టాలు కలిగించినటువంటి దూషించకూడదు. దాని కారకులైనటువంటి వాళ్ళని ఇది కేవలం భగవంతుడు మనకు ప్రసాదించింది, ఇది కేవలం మన మంచి కోసం చేయబడింది అని మాత్రం అర్థం చేసుకోండి. రాస్తున్నారా? రాసిందండి. ఈ సృష్టిలో జరిగేటువంటి ప్రతి ఒక్క సన్నివేశం ఏదైనా సరే జరిగింది అంటే అది భగవదేచ్ఛ ప్రకారంగా జరుగుతుంది. ఇది జరపబడతాడు, జరిపేది కూడా భగవంతుడే. మరి ఇలా జరుగుతూ ఉంటే ఏమైపోద్దంటే అది ఏమీ కాదు. ఎందుకంటే నా ప్రేమ వల్లనే ఈ సృష్టి నిలబడుతుంది కాబట్టి, ఈ సృష్టి నిలబడటానికి ప్రేమ నా యొక్క ప్రేమే కాబట్టి. ఏదేమైనా ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, నీకు బాధలు కష్టాలు వచ్చినప్పుడల్లా కేవలం టెంపరీగా మాత్రమే, తాత్కాలిక ఉన్నటువంటి ఆ బాధలు కష్టాలన్నీ కూడి దానికి నీవేమీ ఇబ్బంది పడకూడదు. అది కేవలం నీ మంచి కోసంగా నేను ప్రవేశపెట్టిన మాత్రమే. అది చెప్పి అంతేగాని అతను నువ్వు వచ్చిందల్లా ఎరిగేటువంటిదల్లా ఇచ్చి కొరత తీసేటువంటి అది వేరు సంగతి జరిగేటువంటిది కాదు. అది ఏం జరుగుతుందనే తర్వాత మొత్తం భగవంతుడికి తెలియకుండా ఏది జరగటం లేదు. కానీ కష్టాలైన మన సంస్కారం అయ్యో అది సరైన ఆటలో పెట్టారు. గత జన్మ సంస్కారాలు, జన్మాంతర సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అది ఎక్కడో తీసుకొచ్చి కష్టాలు మనగబెట్టడం కాదు, అవి నీయే. నువ్వు ఏదో అనుభవించడం కదా, అర్థం చేసుకుని అనుభవించినట్లయితే మొట్టమొదటి మానవుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకు కష్టం కానీ నష్టం కానీ బాధ కానీ ఏదైనా వచ్చినప్పుడు ఇది నాకేదో అపకారం జరిగిందని మాత్రం అనుకోకూడదు. అది భగవంతుడు మనకు వరవలాగా ఇచ్చేసి ఆ కష్ట నష్టాల ద్వారా మన గమ్యం చేరటానికి కోసం చివరి యొక్క మన మంచి కోసమే జరిగిందని మాత్రం అనుకోవాలి. ఇది మొట్టమొదటి అర్థం చేసుకోవాల్సినటువంటి అత్యంత ముఖ్యమైన విషయం. అలాంటి పరిస్థితుల్లో పెట్టుకొని ఆ సంస్కారాలు కొట్టి సంస్కారాలు ఎప్పుడైతే పోయినాయో నేను ముందుకు నడిపించడానికి వీలుంటుంది. ఇక రెండవది ఏం చెప్పినాయంటే అసలు ఈ సమస్యలన్నీ పోవాలని చెప్పానంటే ఈ సమస్యలతో ఎందుకైనా మనం సతమతం చేస్తారు. ఇవన్నీ పోవాలంటే ఒక్క పని చేస్తే సరిపోద్ది అన్నాడు. మీరేం చేయాల్సిన అవసరం. మనం డ్రగ్స్ అడిక్షన్ అన్నామే, అది కాస్త గాడ్ అడిక్షన్ కనుక అయిందంటే ఆల్ యువర్ ప్రాబ్లమ్స్ ఇది సాల్వ్ కాదు. మన సమస్యలేమి పోవాలంటే భగవంతుడు అనేటువంటి దానికి ఎడిక్షన్ కావాలి. ఒక వ్యసనానికి మనం అలవాటు పడాలి. డ్రగ్స్ తీసుకున్నటువంటి వాడు ఎట్లయితే దానికి అలవాటు పడతాడో అట్లాగే భగవంతుడు అనేటువంటి దానికి మనం ఎడిక్ట్ కనుక అయినట్లయితే ఆల్ యువర్ ప్రాబ్లమ్స్ విల్ బి సాల్వ్. నిన్న సరెండర్ అయితే సరిపోద్ది అన్నాడు, ఇప్పుడు ఎడిక్ట్ అయితే సరిపోద్ది అన్నాడు. ఆ ఎడిక్ట్ ఈ సరెండర్ ఒకటే. ఎన్ని రకాలుగా మనం వాయించినా సూత్రం నెలవు మాత్రం సూత్రం ఒకటి. ఇన్ని రకాలు మనం అర్థం కావాలి. అంటే చెడ్డ మంచిదని మనం డిఫైన్ చేయడం కూడా కష్టం. ఇది చెడ్డ, ఇది మంచి, ఇది కష్టం, ఇది సుఖం అనేటువంటి రెండు కూడా ఈ విషయం మారే నిజంగా అలా రెండు కూడా. అది ఇప్పుడు సహజంగా మన యొక్క ప్రయాణంలో